నమస్తే ఫ్రెండ్స్. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారి రేంజ్ని తారాస్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారు. కొడితే కుంభస్థలం బద్దలవ్వాలనుకుంటున్నారు. నేను ఇవన్నీ ఎందుకంటున్నానంటే ఎన్టీఆర్ గారి సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డు సృష్టించనుంది. వార్ 2 మళ్ళీ చెబుతున్నా, ఇండియన్ సినిమా చరిత్రలోనే రికార్డుని సృష్టించనుంది. మొట్టమొదటి రోజు అంటే ప్రీమియర్ షోలు 14వ తారీఖున రిలీజ్ అయిన ఆ షోలు అన్నీ కలిపి మొట్టమొదటి రోజున 300 కోట్లు కలెక్ట్ చేయనుంది. మీకు ఏ డౌట్ అక్కర్లేదు. నా దగ్గర బోర్డంత సమాచారం ఉంది. నేను అదంతా అది ఎలా 300 కోట్లు కొట్టనుంది, అసలుకి ఏం జరగనుంది, ఇవన్నీ నేను పంచుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కొడితే కుంభస్థలం బద్దలవుతుంది. ఇంతకు ఎన్టీఆర్ గారు నేను చెప్పాను, నేను యూఎస్ఏలోనే 122,000 పైచీలకు టికెట్లు అమ్ముడుపోయాయి. అది అడ్వాన్స్ బుకింగ్ 14th కాదు, ఆగస్టు 14th సినిమా రిలీజ్ అవుతుంది కదా, దానికి కాదు. 13వ తారీఖు అంటే 13వ తారీఖు సినిమా రిలీజ్ అయితే అక్కడ దానికనమాట. దాని ప్రీమియర్ షో అంటారు. సరే, దాని పక్కన పెడదాం. ఇక మిగిలిన కంట్రీస్ ఎవరని చెబుతా, ఒక్కసారి వినండి. మాలీ దేశంలో 138 షోలు ఉన్నాయి. తర్వాత కొలంబియా 198 షోలు, మెక్సికో 176, చైనా 173, అర్జెంటీనా 134, స్పెయిన్ 138, మాల్దీవుల్లో 138 థియేటర్లలో, తర్వాత అంగోలియా 139 థియేటర్లో, యూఎస్ఏలో అయితే 1520 థియేటర్లో, దుబాయ్లో మొత్తం 56 ఒక చోట, 49 ఒక చోట. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఒక్క దేశంలో కాదు, ఎన్ని ఉన్నాయో దేశాలు, మ్యాక్సిమం అన్ని దేశాల్లో 100కి పైన షోలు, ఐమాక్స్ కానీ నాన్ ఐమాక్స్ కానీ. ఆల్రెడీ నిన్న ఫస్ట్ రోజు, 2వ తారీఖు, నిన్న ఫస్ట్ తారీఖుకే 3 లక్షల టికెట్లు అమ్ముడిపోయినాయి. 3 లక్షల టికెట్లు. ఇది నిన్న ఒక రోజుకే. నేను నిన్న ఒక రోజుకి మీకు 122,000 టికెట్లు యూఎస్ఏలో చెప్పా. ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల టికెట్లు అమ్ముడిపోయినాయి. నేను కొన్ని దేశాల పేర్లు చెప్పా కదా, అలాంటి దేశాల్లో ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. 3 లక్షల టికెట్లు అంటే మన డాలర్లోకి మార్చుకుంటే దగ్గర 2,75,00,000 వరకు ఉందంట. అంటే ఒక్కరోజే ఎన్టీఆర్ గారు నార్త్ అమెరికాలో దగ్గర 1,22,00,000, ఇది 2,75,00,000, 4 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాడు అనమాట. ఇది ఇండియాలో మొట్టమొదటి సినిమా. అది కూడా ఇంకొక ఆశ్చర్యం చెబుతా, మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటే అక్కడ అన్నమాట మోత మోగిపోతుంది. అది తెలుగు దెబ్బ. అది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎన్టీఆర్ గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నారు. ఇక మళ్ళీ చెబుతున్నా, వాళ్ళు ఎన్టీఆర్ గారిని వాళ్ళు కింద పడినవారు, వాళ్ళు కొడితే కుంభస్థలం బద్దలవ్వాల్సిందే, నో డౌట్. అసలు ప్రపంచవ్యాప్తంగా ఇంకా రేపు మీకు ఇంకా చాలా చెబుతాను. నిన్నెవరో ఒక అతను కామెంట్ పెట్టారు, సార్ ఇవన్నీ మీకు ఎన్ని ఫేకు, ఎక్కడొస్తున్నాయి ఏంటి అని. ఫేక్ కాదు సార్, నేను నిన్న ఇచ్చానా, ఈరోజు కొన్ని వచ్చినాయి. నాకు ముంబైలో ఉన్న వాళ్ళ ఛానల్ నేను ఫాలో అవుతూ ఉంటా. ఆ ఛానల్లో ఎప్పటికప్పుడు ఫాలో అయ్యి మనకు అప్డేట్ ఇస్తూ ఉంటా. నేను మళ్ళీ చెబుతున్నా, ఫస్ట్ రోజు ఎన్టీఆర్ గారి సినిమా వార్ 2 300 కోట్లు కలెక్ట్ చేసిద్ది. రాసి పెట్టుకోండి, ఒక్క రూపాయి కూడా తగ్గదు. దట్ ఈస్ ద ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ సత్తా ఆల్ ఓవర్ ది వరల్డ్, వేర్ ఎవర్ దే ఆర్. నిజంగా ఎన్టీఆర్ గారు ప్రపంచ నటుడే, ఆయనకి దక్కాల్సిన గౌరవమే ఇది. నిజంగా కొన్ని బాలీవుడ్ మీడియాలో అయితే అసలుకి ఎవరో బాలీవుడ్ బాద్షా ఎవరో, బాలీవుడ్ కింగ్ ఎవరో, అసలు ఇండియాలో మాస్ హీరో ఎవరో అని ఎన్టీఆర్ గురించి యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు. ఎందుకంటే ఆ కటౌట్లు, ఆ ఆస్ట్రేలియా వాటర్ మెయిన్ రాయటం, స్కైలో రాయటం, నిన్న యూకేలో యునైటెడ్ కింగ్డమ్స్ యుద్ధ ట్యాంకుల మీద ప్రమోషన్ చేయటం. అసలు ఎన్ని చూస్తుంటే మన హిందీ వాళ్ళకి పిచ్చెక్కిపోతుంది. వాళ్ళు డిక్లేర్ చేశారు, ఎన్టీఆర్ ఈజ్ ద బాద్షా ఆఫ్ ఇండియన్ సినిమా అని. ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెబుతున్నా,
ఇది ఫేక్ న్యూస్లు కాదు. నేను ముంబైలో కొన్ని ఛానల్స్ ఉంటాయి, ఫాలో అవుతూ ఉంటాను. వాళ్ళు చెప్పే నేను మీకు చెబుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, కూలీ కూడా మంచి సినిమానే, అది కూడా బాగానే హిట్ అయింది, అందులో డౌటే లేదు. అది కూడా మన సౌత్ ఇండియన్ సినిమా, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. కానీ ఎన్టీఆర్ గారు మొట్టమొదటి ఇండియన్ సినిమా అన్ని రికార్డులను బీట్ చేసి 300 కోట్లను కలెక్ట్ చేసిద్ది, మీకు ఏ డౌట్ అక్కర్లేదు. నమస్తే ఫ్రెండ్స్.